చేనేత గర్జనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు. హైలాండ్ రిసార్ట్లో ఆయన బస చేశారు. కొద్దిసేపటి క్రితమే చేనేత గర్జనలో ఆయన పాల్గొన్నారు. ఏపీ పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో చేనేత సత్యాగ్రహ ఐక్య గర్జన ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు నిర్వాహకులు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేరువేరుగా వేదికలు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం వేదికపై మౌన నిరసనలు దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తారు. తమ రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటూ ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి చేనేత కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వీరి చేత దీక్ష విరమింప చేసిన తరువాత పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేత పరిస్థితులు అంతంత మాత్రమే. మరి అవగాహన చేసుకొని చేనేత సమస్యల మీద మరి ప్రభుత్వానికి ప్రశ్నించడానికై వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చేనేత గర్జనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదిక దగ్గరకు చేరుకున్నారు. ముందుగా ఆయన హైలాండ్ రిసార్ట్లో బస చేశారు. ఆ తర్వాత చేనేత గర్జన వేదిక దగ్గరకు వచ్చారు. ఏపీ పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జన ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు నిర్వాహకులు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేరువేరుగా వేదికలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే సత్యాగ్రహం వేదికపై మౌన నిరసన దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తారు. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఈ సత్యాగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతోన్న ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి చేనేత కార్మికులు సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. వీరి చేత దీక్ష విరమింప చేసిన తరువాత పవన్ కళ్యాణ్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి చేనేతల గురించి, చేనేతల సమస్యల గురించి మరి అడిగి తెలుసుకుంటున్న జనసేన అధ్యక్షుల వారికి కొంచెం దూరంగా ఉండాలి, ఆయన మీద పడకండి. దయచేసి ఆయన మీద పడద్దు. రాట్నం దగ్గరికి వెళ్ళారు జనసేన అధ్యక్షుల వారు. రాట్నం కూడా మరి పరిశీలిస్తూ ఉన్నారు. రోజుకి కుటుంబం అంతా కూడా కష్టపడినా సరే 150 రూపాయలు సంపాదించలేని చేనేత కుటుంబాలని మరి చూడడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఓట్లు వేసుకుంటున్నారు తప్పించి మమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వాల గురించి ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం.
ఆనాడు గాంధీ గారు బ్రాండ్ అంబాసిడర్ అయితే రాట్నం పట్టుకుని ఈవేళ చేనేతగా బ్రాండ్ అంబాసిడర్ గా మరో గాంధీజీగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. చేనేత కుటుంబాలకి చేనేత స్థితిగతులను మరి పరిశీలించడానికి మన ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనం పూర్తిగా ఆలకించవలసిన బాధ్యత మన మీద ఉందని ఈ సభాపంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. మంగళగిరిలో చేనేత గర్జన సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వేదిక దగ్గరకు చేరుకున్నారు. ప్రస్తుతం చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఐక్య గర్జన ఏర్పాటు చేశారు అక్కడ నిర్వాహకులు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేరువేరుగా వేదికలు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం వేదికపై మౌన నిరసన దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తారు. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, అలాగే చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ సభలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇప్పటికే చేనేత బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి చేనేత కార్మికులు సత్యాగ్రహం దీక్షను చేపట్టారు. వారి చేత ఈ దీక్షను విరమింపచేసిన తర్వాత చేనేత కార్మికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ప్రస్తుతం వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని వాపోయారు. అలాగే కుటుంబం అంతా కష్టించి పనిచేసిన 150 రూపాయలు కూడా దక్కట్లేదని సమాచారం తీసుకున్నారు. ఇప్పటికే భారీగా చేనేత కార్మికులు అక్కడికి చేరుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి జనసేన ఎలాంటి దిక్సూచి చూపెడతారో మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. ప్రస్తుతం కార్మికులతో మాట్లాడిన తర్వాత వేదికపైకి వెళుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అలాగే చేనేత కార్మికులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సత్యాగ్రహం వేదిక మీదకి వెళ్లారు. మరి మూర్తి గారిని కలిసి కేవలం మూర్తి గారిని కలిసి మరి ఈ సత్యాగ్రహం పొద్దుటి నుంచి ఉన్న ఉపవాసం విరమింపజేయడానికి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సత్యాగ్రహ వేదిక మీద జనసేన అధ్యక్షులు చేనేత ఆపద్ బాంధవుడిగా మరి ఈ వేదిక మీద మరి ఆశీనులై ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఇందాక చెప్పాను, మహాత్మా గాంధీ గారు మరి చేనేత చరకా పట్టుకొని టోటల్ గా చేనేతగా బ్రాండ్ అంబాసిడర్ గా ఆనాడు మహాత్మా గాంధీ గారి పేరుంటే, ఈవేళ చేనేత కార్మికుల స్థితిగతులను చూసి నేను మీ చేనేతలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని మరి మరో గాంధీజీగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీరు అందరూ సైలెంట్ గా ఉండాలి, దయచేసి సైలెంట్ గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి.
మంగళగిరిలో చేనేత కార్మికుల సత్యాగ్రహ దీక్ష వేదిక దగ్గర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతున్నారు. చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలంటూ ఇవాళ ఉదయం 11 గంటల నుంచి చేనేత కార్మికులు అక్కడ మౌన దీక్ష చేపట్టారు. ఆ దీక్షను విరమింపచేసిన తరువాత చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడతారు పవన్ కళ్యాణ్. మనం చూడొచ్చు మౌన దీక్ష చేస్తున్న చేనేత కార్మికులతో ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని, కనీస వేతనాన్ని పెంచాలని, నూలు ధర పెంచాలని, అలాగే ప్రస్తుతం చేనేత కార్మికుల జీవన స్థితిగతులలో మార్పు తీసుకురావాలని ఇవాళ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు చేనేత కార్మికులు. చేనేత గర్జన సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు వారందరూ కూడా. ముందుగా ఆ తర్వాత సమస్యలను వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతం వేదిక మీద ఉన్న సభ్యులు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి, చేనేత కార్మికుల కష్టాలు ఏంటి, మొత్తం సుదీర్ఘంగా చెప్తూ ఉన్నారు. మొత్తం చేనేత కుటుంబం అంతా కష్టపడినా 150 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు అంటూ అక్కడ ఉన్న చేనేత కార్మికులు వారి స్థితిగతులని వివరించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ బతుకులలో మార్పు రావట్లేదని వాపోతూ ఉన్నారు చేనేత కార్మికులు. మనం చూడొచ్చు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మౌన దీక్ష చేస్తున్న అక్కడ సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇవాళ వరకు ఎవరు పట్టించుకోలేదు చేనేత కార్మికుల సమస్యల మీద. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఈ చేనేత కార్మికులు అంత చూస్తుంది. గుర్తుంచుకోండి మిత్రమా, ఇవాళ జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రాంతానికి విచ్చేశారు. మనకి చేనేత కార్మికుల సమస్యలకు దృష్టి పెట్టి ఆయన మన సమస్యలు తిరగడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మన దగ్గరికి వేసేసి ఉన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి మనం స్వాగతం పలుకుదాం. చేనేత కార్మికుల సమస్యలపై చేనేత గర్జన సభ నిర్వహించారు నిర్వాహకులు. ఉదయం 11 గంటల నుంచి మౌన దీక్ష చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వారికి నిమ్మరసం ఇచ్చి మౌన దీక్షను విరమింపచేశారు. ఏళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరుతూ ఉన్నారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ చేనేత కార్మికులు అందరూ కూడా, నిర్వాహకులు అందరూ కూడా ప్రస్తుతం దీక్షను విరమింప చేసి సత్యాగ్రహ వేదిక మీదకు వెళుతూ ఉన్నారు. సభ్యులు అందరూ కూడా చేనేత కార్మికుల కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా తమ బతుకులో ఎలాంటి మార్పు రావట్లేదు. ఏళ్ల తరబడి సమస్యలతో అల్లాడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన వారు కోరుతూ ఉన్నారు. ముందుగా వేదిక మీద ఉన్న ఒక మహిళతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సభ్యుల దగ్గర కూర్చుని వారి డిమాండ్లు విన్నారు. ఆ తర్వాత నిమ్మరసం ఇచ్చి సత్యాగ్రహ దీక్షను విరమింపచేశారు. మనం చూడొచ్చు సభ్యులు ఒక్కొక్కరే నూలు ఆయనకు వేస్తూ ఉన్నారు. కండువాలు కప్పుతూ ఉంటారు సాధారణంగా, కానీ ఇవాళ చేనేత కార్మికులు వారు ఒడుగుతున్న నూలుని పవన్ కళ్యాణ్ మెడలో వేస్తూ ఉన్నారు. మంగళగిరి అంతా కూడా
పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తుతోంది. భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే చేనేత కుటుంబాల సభ్యులు కూడా వేదిక దగ్గర భారీగా ఉన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి మార్గాలు చూపుతారో మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గారు సభని అలంకరించవలసిగా కోరుతున్నాం. అలాగే శ్రీ కెఎన్ మూర్తి గారు, పద్మశాలి సాధికారిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెఎన్ మూర్తి గారు, అలాగే శ్రీ జగ్గారపు రామ్మోహన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ సభాయే నమః. ఓం महत्यो नमः. स्वस्ति मंत्राद्धा सत्या सबला सुंदरे भवन्तो महन्तो न गृह्णन्तो स्वर्णरचित वज्र वैढुर्य गोमेधिक पुष्यराग वर्गत वाणिक्याधे अलंकार भूषित गजकेसरी योग राजसिंह पीठाधिकार सकल श्री 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 पवन कल्याण नामधेय चेनेत ऐक्य गर्जना सुवर्ण रजन वज्र वैडूर्य गोमेधिक पुष्यराग मरगित माणिक्यादि अलंकार भूषित गजकेसरी योग राजसिंहासन अधिरोहण अग्रस्थान सन्मान पीठाधिकार राजकीय राज्याधिकार उन्नत उच्च स्थान पदवी प्रयोजनात्मक सकल जलसेना चतुरंग सेना सह अग्रस्थान राजकीय पीठाधिकार राष्ट्र मंत्री अनंतर భారతదేశ మంత్రి పదవి ప్రాప్తిరస్తు. చేనేత ఐక్యగర్జ భక్త మార్కండేయ అనుగ్రహ సిద్ధిరస్తు. సభాధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు స్టేజ్ అలంకరించగా కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథి మన జనసేన అధినేత మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు సభను అలంకరిస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం అధ్యక్షులు శ్రీ కెఎన్ మూర్తి గారు సభను అలంకరించవలసిగా కోరుచున్నాం. శ్రీ జగ్గారపు రామ్మోహన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం జగ్గారపు రామ్మోహన్ రావు గారు సభను అలంకరించవలసి కోరుచున్నాం. శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు. శ్రీ బిట్రావు వెంకట శివనారాయణ గారు, రాష్ట్ర యోజన అధ్యక్షులు సభను అలంకరించవలసి కోరుతున్నాం. శ్రీ కోడిదాసు శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం, వారిని కూడా అలంకరించవలసి కోరుతున్నాం. శ్రీ పంపన రామకృష్ణ గారు, కాకినాడ, వారిని కూడా సభను చేస్తున్నాం. శ్రీమతి డాక్టర్ మోరం విజయలక్ష్మి గారు, నెల్లూరు, వారిని కూడా సభను అలంకరించవలసిగా కోరుచున్నాం. శ్రీ డాక్టర్ వానపల్లి వెంకటరావు గారు, విజయనగరం, వారిని కూడా సభను అలంకరించవలసి కోరుచున్నాం. శ్రీమతి ఎడ్ల గీత గారు, హైదరాబాద్ నుంచి వచ్చారండి, వారిని కూడా సభను అలంకరించవలసి కోరుచున్నాం. శ్రీ దామర్ల రాజు గారు, వారిని కూడా సభను అధ్యక్షులు కోరుచున్నాం. శ్రీ చిల్లపల్లి మోహన్ రావు గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు, వారిని కూడా సభకు అధ్యక్షులు కోరుచున్నాం. శ్రీ ఎస్ సమ్మారావు గారు ఎక్స్ జడ్పీ చైర్మన్ గారు, వరంగల్, వారిని కూడా సభను అలంకరించవలసి కోరుచున్నాం. ఇప్పుడు మన సభ అధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు సభని అధ్యక్షత వహించవలసిగా కోరుచున్నాం. ప్రియమైన చేనేత కుల బాంధవులకు మరియు జనసేనాది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు 18 ఐక్య చేనేత కుల సంఘాలందరికీ ఈరోజు ఇక్కడ మన యొక్క సత్యాగ్రహం పద్మశాలి ఐక్య గర్జన చేనేత ఐక్య గర్జన ముఖ్య అతిథిగా శ్రీ
పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు, అలాగే మా పద్మశాలి సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేఎన్ మూర్తి గారు, అలాగే జగ్గారపు రాము గారు, చిల్లపల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి ఎడ్ల గీత గారు, వానపల్లి వెంకట్రావు గారు, చిల్లపల్లి మోహన్ రావు గారు, కోడిదారి శ్రీనివాస్ గారు, పొంగతి లక్ష్మీనారాయణ గారు, తదితర చేనేత కుల బాంధవులకు ముందుగా నా నమస్కారములు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రంలో చేనేత కార్మికుల యొక్క దుస్థితి చాలా దుర్భరంగా తయారయ్యి ఈ యొక్క 5 సంవత్సరాల్లో 1800 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇదే డయాస్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం రైతు యొక్క రుణమాఫీ అయితే, రెండో సంతకం చేనేత రుణమాఫీ. ఈ రోజుకి 2.5 సంవత్సరాలు దాటిపోయింది, కానీ రుణమాఫీ కాల. చేనేత మీద ఆయనకి ఎంత గౌరవం ఉందో ఇక్కడే అర్థమవుతుంది. రుణమాఫీ కాకపోతే కాక ఒక్క చేనేత కార్మికులు కూడా ఈ 2.5 సంవత్సరాలు ఒక్క లోను కూడా ఇవ్వలేదు బ్యాంకు వాళ్ళు. అదేమంటే రుణమాఫీ క్లియరెన్స్ వచ్చేదాకా కొత్త లోన్లు ఇవ్వరట. అలాగే ఈ యొక్క పద్మశాలీలు, కర్ణభక్తులు, దేవాంగ, తొగట, అలాగే మా యొక్క అనుబంధ కులాలు 18 ఉన్నాయి. ఈ యొక్క కులవృత్తి ఆధారపడి బతుకుతున్నారు. ఈ యొక్క కార్మికులకు గిట్టుబాటు ధర లేక పొద్దున్నే తండ్రి మక్కువలోకి వెళ్తే తల్లి రాట్నం చుట్టి, పిల్లలు ఆసుతోడి చిన్న చిన్న పనులు చేసి ఆ కుటుంబం మొత్తం రేత్రింబగలు కష్టపడితే వాళ్ళకు వచ్చేది కేవలం 200, 300. అంటే సగటున ఒక మనిషికి 100 రూపాయలు కూడా కూలి పల్లా. అలాంటి స్థితిలో వాళ్ళు సరిగా పట్టి అన్నం తినడానికి దిక్కులేని పరిస్థితిలో ఈ యొక్క అనగారిని బతికే దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున మంచి మంచి కళ దాగి ఉన్న వాళ్ళ దగ్గర ఇవాళ చూడండి, పట్టు చీరల మీద మంచి మంచి అందమైన బొమ్మలతో ఒక 2000 నుంచి 5 లక్షల రూపాయలు తయారు చేసేంత ఒక కళ చేనేత కార్మికుల్లో ఉంది. ఎందుకు చెప్తానంటే, ప్రియమైన సోదరులు వినండి, ఒక్కటే ఇదిగో ఈ మా మెల్లో ఉన్నది ఏంటో తెలుసా? నూలు. ఈ యొక్క నూలుని చిక్కు చేసి తుక్కు చేస్తే ఒక్కొక్క దానం చేసి మగ్గం వేసి బట్ట తయారు చేసేంత తెలివితేటలు ఈ యొక్క చేనేత కూడా బంధువులకు ఉంది. కాబట్టి మీరు మాకు గవర్నమెంట్ అడుగుతున్నాం, మా యొక్క చేనేత కుటుంబీకుల పిల్లలందరూ కూడా చదువుకునే నిమిత్తం వాళ్ళకి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా చేనేత భవన్లు ఏర్పాటు చేయాలి, ఉచిత హాస్టల్ వసతి కల్పించాలి. రెండవది, అలాగే ఇలా అలాగే ఈ రోజు ఈ యొక్క చేనేత కార్మికుల బిడ్డలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే, వాళ్ళకి ఉపాధి కల్పించుకోవాలంటే కనీసం ఒక కార్పొరేషన్ మాకు తప్పనిసరి ఆవశ్యకత ఉంది. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క పిల్లల బతుకులకి వీళ్ళకి ఒక ఉపాధి కల్పించే ఒక బ్యాంకు మన లోన్స్ కానీ, వాళ్ళ యొక్క స్కాలర్షిప్ కానీ, ఇంకా అనేక విధాలుగా తోడ్పాటు చేయాలని చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మాకు ఇవాళ చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేదు. తక్షణమే మా యొక్క బాధ చెప్పుకునేందుకు, మా గోడు మీద మా హక్కులు సాధించడానికి ఈ యొక్క చేనేత కుటుంబీకుల నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తక్షణ చేనేత మంత్రి పదవి కేటాయించాలని మా డిమాండ్. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చేనేత స్టాల్స్ ఓపెన్ చేయండి.